చిట్టమ్మా ఏంటి పని? నీ గాని పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే పట్టింది. మెంటల్ మెంటల్ మెంటల్. చూశారు కదా, నేను చెప్తే విన్నారా? ఏమైందో తెలీదు కానీ ఈ మధ్య పిచ్చిదాల్లా తయారయ్యింది. ఇలాంటి పిచ్చి పనులే చేస్తుంది. ఇప్పుడు మీరే చూశారు కాబట్టి దానికి పిచ్చుందని మీకందరికీ తెలిసింది. ఇప్పటికైనా నమ్ముతున్నారా మీరు? లేదంటే దానికి పిచ్చి పట్టిందని చెప్పినా ఎవ్వరూ నమ్ముండేవాళ్ళు కాదు. చిచి, నువ్విలా మారిపోతావని నేను కల్లో కూడా ఊహించలేదు చిట్టమ్మా. కాంతమ్మా, ఇక లాభం లేదు. చిట్టమ్మని తీసుకెళ్లి విద్యాసుపత్రిలో జాయిన్ చేయించాలి. అమ్మా, ఇట్లాంటి కోడలతో ఎలా ఎగుతున్నావు? నేనైతే మెడ పట్టుకుని బయటికి నెట్టేసేదాన్ని. ఆహా, నేను ఆశించిన ఫలితం వచ్చేస్తుంది. ఏం చేస్తావమ్మా, ఎంతైనా అత్తని కదా, భరించక తప్పదు. ఏంటమ్మా భరించేది? ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటే జీవితకాలం భరించాలా? రవిచంద్ర, నువ్వెలా భరిస్తున్నావయ్యా? తప్పదు కదా, తప్పదు కదా, తప్పదు కదా. ఇదేంటి, నేను ఇంకా సోను క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదు. తప్పదు కదా ఎమ్మెల్యే గారు. ఏంటయ్యా తప్పేది? నువ్వు కాబట్టి ఊరుకుంటున్నావు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే అదే నేనైతే ఎప్పుడో పుట్టింటికి పంపించేసేవాడిని. ఏటండే, నిజమా? ఇలాంటి పిచ్చి పనులు చేస్తే పుట్టింటికి పంపిస్తారా? మరి జీవితకాలం భరిస్తారా? అంటే ఏడ్చేస్తావా? నన్ను చంపేతావా? లేదంటే ఈ ఇంటి నుంచి గెంటేస్తావా? నీలాంటి దాన్ని ఖచ్చితంగా ఇంట్లోంచి గంటేయాల్సిందే. కాంతమ్మా, తప్పో ఒప్పో నాకు తెలియదు గాని ఇలాంటి కోడల్ని భరించడం చాలా కష్టం. వెంటనే నీ కొడుక్కి ఈ చిట్టమ్మకి విడాకులు ఇప్పించేశాయి. అంతేనంటారా ఎమ్మెల్యే గారు? ఆ నిర్ణయం అయితే అదేనమ్మా. ఏమంటారు కాకినాడ ప్రజల్లారా? మీ కోడలుగా ఉండే అర్హత చిట్టమ్మకు లేనే లేదు. మాకు కూడా చిట్టమ్మ ప్రవర్తన నచ్చలేదు. ఏంటి కామెడీలు చదువుతున్నారా? నాకు ఈడాకులు ఇయ్యాలి అంటే దేవుడు దేవుడు దిగి రావాలి. కాంతమత్త, మర్యాదగా నీ మాట వెనక్కి తీసుకో, లేదంటే చిటి చిటి అక్క, చిట్టమ్మా ఏంటిది? వదులు. ఎమ్మెల్యే గారు చూసారా, విడాకులు ఇప్పిస్తానన్న పాపానికి నా పీక పట్టుకుని పిసుకుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? వదులు చిట్టి, చిట్టమ్మా వదులు. చిట్టి చిట్టి వదులు. చిట్టమ్మ, చిట్టి నా మాట విను. అరే చాలు, ఆపుతారా? ఎమ్మెల్యేని నా మీదే చేయలేపుతావా? వయసులో పెద్దవాణ్ణని కూడా చూడకుండా నన్నే నెట్టేస్తావా చిట్టమ్మా? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నీ సంగతి ఏంటో తెలుస్తాను. ఎమ్మెల్యే గారు, చిన్నపిల్ల ఏదో తెలుసో తెలియకో మాట్లాడింది. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. వదలను కాంతమ్మా. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి ఈ చిట్టమ్మ అంతు తెలుస్తాను. నా మీద చేయలేపుతావా?
తగిన ఫలితం అనుభవించేలా చేస్తాను. ఎమ్మెల్యే గారు, అంత దూరం ఎందుకులేండి. ఇప్పుడే, ఈ క్షణమే మీ అందరి ముందు ఈ చిట్టెమ్మని మెడ పట్టుకుని బయటికి గంటేస్తాను. పదవే రాక్షసి, పద. పదవే. పద. నడవే. పద. పద. పదవే. పద. నడు. చేసిన పాపానికి శిక్ష అనుభవించు. 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 కాంతమ్మా, అనుభవించు. కాంతమ్మా, ఏంటమ్మా పట్టపగలే కలలు కంటున్నావు? ఏం లేదు ఎమ్మెల్యే గారు, రాత్రి కాస్త ఆలస్యంగా పడుకున్నాను. ఏదో తెలియకుండా ఏమర్పాట్లో అలా అనేశాను. ఓహో, ఛ, ఇదంతా నా ఊహ. ఎదురుగానే ఉందా చిట్టెమ్మ, చిన్న కునుకు పట్టి అలా అనేసుంటాను. ఓహో, నువ్వు అనుకున్నది సాధించినట్టు ఊహల్లోకి వెళ్ళిపోయావన్నమాట. సత్తాని సంగతి. బావా, అగ్గిపెట్టి అడిగితే మాట్లాడవేటే? అగ్గిపెట్టివో. చిట్టమ్మా, నాకు సిగరెట్ కాల్చే అలవాటు ఉందా? నువ్వు అడగగానే అగ్గిపెట్టి ఇవ్వడానికి? ఓహో, స్వీటీ రవిచంద్రన్ అగ్గిపెట్టి అడిగినప్పుడు నేను ఊహలోకెళ్ళానన్నమాట. ఒరే అవతారం, వెళ్ళి చిట్టమ్మకి అగ్గిపెట్టంటే ఇవ్వరా? వద్దు, ఎందుకులే, ఈ మాత్రం అగ్గిపెట్టి నేను తెచ్చుకోగలను. ఆ, చిట్టి. చిట్టి, కాంతమ్మా, చిట్టమేంటి అంత ఆవేశంగా వెళ్తోంది? ఏం చెప్పమంటారు ఎమ్మెల్యే గారు, ఈ మధ్య మా చిట్టెమ్మ అస్సలు అర్థం కావట్లేదు. ఎప్పుడు ఏ క్షణాన ఏం చేస్తుందోనని టెన్షన్తో చచ్చిపోతున్నావండి. చిట్టమ్మా, తాతయ్య, చూసావా నువ్వు ఎలా ఫోన్ చేయగానే అలా పరిగెట్టుకుని వచ్చేసాను. మ్యాటర్ ఏంటి? కాసేపట్లో నేను హాల్లోకి వెళ్ళి రచ్చరచ్చ సత్తాను. నువ్వు వచ్చి ఏడ్సేస్తావంటే అర్థమైంది కదా తాత, ఏడ్సేయాలో? అర్థం అవడం ఏంటమ్మా, చూడు మన పర్ఫార్మెన్స్ తో అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిచ్చోళ్ళని చేసేస్తాను. నువ్వు వెళ్ళు నేను అలాగే చూసుకుంటాను. తాత. వెళ్ళమ్మా. నేను అగ్గిపెట్టుకొని వెళ్తాను. చీర కాలిపోగానే మా కాంతమ్మంతా రచ్చ రచ్చ చేస్తుంది. ఆ సౌండ్ విని నువ్వు ఎంట్రీ ఇచ్చేసాయి. ఓకే ఓకే ఓకే, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. తొందరగా నువ్వు వెళ్ళిపో. నేను చూసుకుంటాను అన్నాను కదమ్మా. చిట్టమ్మా, చిట్టమ్మా, ఏం చేస్తున్నావమ్మా? మాట్లాడద్దు, జరిగేది మాత్రమే చూడండి, అంతే.
25,000 రూపాయల చీర కాల్చి బూడిద చేస్తున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏ మెంటల్ మెంటల్ మెంటల్! ఆ? నా ఇష్టమని చీరిస్తే ఏం చేస్తామని అడిగావు కదా, ఏడ్ చేస్తానో చేసి చూపించాను, చూసి పండుగ చేసుకోండి. చిట్టమ్మా, మనం వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. ఇది కరెక్ట్ కాదు. చూడు మా అమ్మ ఎంత ఫీల్ అవుతుందో. ఎమ్మెల్యే గారు, ఇప్పుడు చెప్పండి, ఇలా పిచ్చి పట్టి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్న ఈ చిట్టమ్మని ఏం చెయ్యాలి? చేయడానికి ఏముందమ్మా, తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయండి. కరెక్ట్ గా చెప్పారు సార్. విన్నావుగా రవిచంద్ర, చిట్టమ్మని తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడే. కాదమత్తా, ఏడిది? నన్ను నన్ను పిచ్చాసుపత్రిలో పడేయడం ఏంటి? అవునే, నీలాంటి పిచ్చిదానికి సమాజంలో ఉండే అర్హతే లేదు. అవును, ఈ రోజు ఈ చీర కాల్చావు, అవసరమైతే రేపు ఈ ఇల్లు కూడా తగలబెట్టేస్తావు. ఇంకా పిచ్చి ముదిరితే మనుషుల్ని కూడా కాల్చి పారేస్తావు. ఇలాంటి దానికి ఈ సమాజంలో ఉండే అర్హత లేదు. ఇప్పుడే పిచ్చాసుపత్రికి ఫోన్ చేసి డాక్టర్ని పిలిపిస్తాను. సూపర్ 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 సూపర్. నువ్వా? నువ్వింకా బతికే ఉన్నావా? నన్ను చంపేవాడు ఇంకా పుట్టలేదు కాంతమ్మత్త. అత్త? అవును ఎమ్మెల్యే గారు, ఆవిడ నాకు అత్త, నేనేమో ఆవిడకి లేలేత అల్లుణ్ణి. చీ నోర్మై! ముదిరిపోయిన ముంజులా ఉన్నావు, నువ్వు లేతల్లుడువేంట్రా? నేను ముదిరిపోయిన ముంజులాగున్నానా? అవును, నువ్వు ముదిరిపోయిన ముంజే. ఆగండి మీరు. ఇదిగోండి ఎమ్మెల్యే గారు, ఇప్పటిదాకా జరిగింది మీరు నిజమనుకున్నారు కదా? అవును, నిజమే కదా. కాదండి బాబు, ప్రాంక్. ప్రాంకా? అవునండి ఎమ్మెల్యే గారు, కాంతమ్మత్త ఏమో చిట్టమ్మకి చేరివ్వడం, చిట్టమ్మేమో దానికి నిప్పి పెట్టడం, చిట్టమ్మకేమో పిచ్చెక్కిందని కాంతమ్మత్తము ఓ ఎగరం. ఇదంతా ఫ్రాంకు. అవును సార్, మా చిట్టమ్మ మా అమ్మ కలిసి ఇక్కడున్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. అందుకే ఈ ప్రాంక్. అందులో భాగంగానే మా అమ్మేమో చీరిచ్చినట్టుగా, చిట్టమ్మేమో పిచ్చి పట్టి కాల్ చేసినట్టుగా, ఇదంతా చూసి మీరు నిజం అనుకునేలాగా ప్లాన్ చేశారు. జరిగిందంతా నిజమనుకొని మీరేమో నన్ను అపార్థం చేసుకున్నారు. నిజానికి ఇదంతా నాటకం అండి బాబు. అయితే ఇదంతా యాక్టింగ్ అన్నమాట. మీరు అన్నది బాగున్నది, మేము చూసినది బహు బాగున్నది. అమ్మ తోడు, కంటెంట్ అద్దరిపోయింది. అరే హో పట్టే బాస్, చిట్టమ్మ కాంతమ్మ స్కిట్ చేస్తే అదోలాగుంటుందని వాళ్ళు వీళ్ళు అనుకోవడం తప్ప నాకు కూడా తెలీదు. ఇప్పుడు తెలుసుకున్నారు కదా నీళ్ళు. సూపర్ సూపర్ అమ్మా, ప్రాంకు అదిరిపోయింది. కాంతమ్మా, కంగారు పెట్టేసావు కదమ్మా. ఇప్పటిదాకా ఇదంతా నిజం అనుకుని నేను ఊరి జనాలు షాక్ అయిపోయాం తెలుసా. ఏంటి ఇప్పటిదాకా జరిగిందంతా ప్రాంకా, స్కిట్టా? నేనెంతో కష్టపడి ఇంత పెద్ద ప్లాన్ చేస్తే ఈ ముసలి నక్కొచ్చి మొత్తం సర్వనాశనం చేశాడు ఎదవ. కాంతమ్మత్త, తెరలు ఇడిపోయినాయి కదా, ఇంకెందుకు ప్రోగ్రాం మొదలెట్టేద్దాం ఏంటి? కాంతమ్మా, ఈ న్యూసెన్స్ ఏంటమ్మా? ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు, నీతో మాట్లాడాలి. పద పదరా పద. ఏంట్రా ప్రాంకా? వెళ్తున్నాం కదా, ఏంటి అలా చూసేటి? పద.
ఏంటి కాంతమ్మత్త? ఏయ్, నువ్వు మనిషివా మన్మధరావ్వా? అంటే నేను మనిషిని కదా? నోర్మల్. పావు లీటర్ విషం గొంతులో పోస్తే మళ్ళీ ప్రాణాలతో ఎలా తిరిగొచ్చావురా? ప్రేమంటే ఇదే కాంతమ్మత్త. ఛీ, ఛీ! ఇంకోసారి ఇంకొకసారి ప్రేమ అన్నావంటే ప్రాణం తీస్తా. నీ దృష్టిలో ఇది ప్రేమ కాకపోవచ్చు, కానీ నా దృష్టిలో అమర ప్రేమ. మా ప్రేమకు చావులేదు కాంతమ్మత్త. ఏడ్చావు ముసల్ సచ్చినోడా. నేనెంతో కష్టపడి చిట్టమని బ్యాట్ చేయాలని ప్లాన్ చేస్తే చేలో పడ్డ చింపాంజీలా వచ్చి మొత్తం చెడగొట్టేశావు. చేలో పడ్డ చింపాంజా? ఏ కాదా? అసలు ఎవడ్రా రమ్మన్నారు నిన్ను? నువ్వే గనక వచ్చుండకపోతే ఈ పాటికి నా ప్లాన్ వర్కౌట్ అయి ఉండేది. ఆ ఎమ్మెల్యే గారి ముందు, ఊరి జనాల ముందు చిట్టెమ్మ పిచ్చిదని నిరూపించేదాన్ని. మొత్తం నాశనం చేసావు కదరా మేక మొహమోడా. నా ముఖంలో ఎన్ని వేరియేషన్స్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది కాంతమ్మత్త. రేయ్, ఏడ్చావు. నీ టైం బావుండి ఎవరో నిన్ను కాపాడబట్టి బతికావురా. లేదంటే ఇందాకే కుక్క చావు చచ్చుండేవాడివి. చెప్పాను కాదు కాంతమ్మత్త, నీ కూతురు మెల్లో తాలిగట్టి నీ చేతిలో మనవణ్ణి పెట్టేదాకా ఈ ప్రాణాలు పోవు. ఆపో. అవునమ్మా, నేను కూడా చివరిసారిగా చెప్తున్నాను. మర్యాదగా నా భాస్కర్ని నా దగ్గరికి తీసుకొచ్చావా సరే సార్, లేదంటే ఈ కాకర పువ్వొత్తిగాడితో లేచిపోతాను. కాకర పువ్వొత్తా? అది ఈ శవంగాడిని చేసుకొని నువ్వేం సాధిస్తావే? మీరు లేచిపోయిన 3వ రోజే తెగులు పట్టిన కోడిలాగా తన్నుకొని చస్తాడు. కాంతమ్మత్త, నువ్వు సావకుండా బతుకుంటావు అనుకుంటున్నావా? ఉట్టుకట్టుకొని ఊరేగుదాం అనుకుంటున్నావా? కాంతమ్మత్త, నీకు ఇప్పుడే చెప్తున్నాను, నేను బతుకున్నదే నీ కూతురు కోసం, ఈ యవనంతో ఉన్నదే నీ కూతురు కోసం. ఆ ఇద్దరిని ఎడదీయాలని చూస్తే నేను బతకను. ఈ ప్రేమ పక్షుల్ని ఎడదీయాలని చూడక కాంతమ్మత్త. నువ్వు ప్రేమ పక్షి ఏంట్రా? అక్కు పక్షి. అక్కు పక్ష? తోక పెడితే తొండలాగా ఉంటావు. నీకు నా కూతురు కావాలా? అమ్మా, నీకు ఆయన్ని తిట్టాలనుంటే వాట్సాప్ లో ఆడియో పంపించు, తీరిగ్గా కూర్చొని వింటాడు. అంతేకాని ఇలా చెవుల వెంట రక్తం కారేలా తిడితే సూసైడ్ చేసుకుంటాడు. అసలే పొట్టి ప్రాణం. ప్రాణాల్లో కూడా పొట్టి పొడుగు ఉంటాయా? కాంతమ్మత్త, నీకు నాకు మాట్లాడనవసరం. నీళ్ళునిచ్చి నాకు పెళ్లి చేస్తావా, లేక లేచిపోయి పెళ్లి చేసుకోమంటావా? ఏంట్రా, నువ్వు నా కూతుర్ని లేపుకుపోయి పెళ్లి చేసుకుంటావా? నీళ్ళు ఎంత ధైర్యం లేకపోతే నా మన్మధరావు ఒంటి మీద చేయి లేపుతావు? ఇతను ఈ ఇంటి కాబోయే అల్లుడు. ఇతని కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన నువ్వు అతని కాలర్ పట్టుకుంటావా? ఈ ఇంటి కాబోయే అల్లుడిని అవమానిస్తావా? నా కాబోయే మొగుడికి విలువ లేని చోట నేను ఉండను. పద మన్మధరావు, ఈ పాడు ప్రపంచానికి దూరంగా వెళ్లి బ్రతికేద్దాం. పద డార్లింగ్. నీళ్ళు ఎక్కడికే లేదు నువ్వు. అక్క, నువ్వు నీళ్ళు సంగతి చూసుకో, నేను ఈ పొట్టోడు సంగతి చూసుకుంటాను. మావయ్య, చెయ్యి తీసాను కదా. చెయ్యి. ఇంకొకసారి అతని ఒంటి మీద చెయ్యి వేశారో నేను చచ్చినంత ఒట్టే. నీళ్ళు. అవునమ్మా, మా ఇద్దరిది వేరు వేరు ప్రాణాలు కావు. మా ఇద్దరిది ఒకటే ప్రాణం. ఆయన ప్రాణం తీయాలంటే మొదటగా నా ప్రాణం తీయాలి, ఆ తర్వాతే ఆయన ప్రాణం తీయాలి. ఈ మన్మధరావులో ఏం నచ్చింది? చచ్చిపోయేదాకా వెళ్తున్నావు? నచ్చడానికి రీజన్స్ అక్కర్లేదమ్మా. మన్మధరావు కోసం నేను చావడానికైనా సిద్ధమే. దేవుడా, ఏంటయ్యా నాకు ఈ కర్మ? పగవాడికి కూడా ఇంత నరకం వద్దు. ఈ దారుణం చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. ఛీ! నాకు లేదు. తాతయ్య, చాలా అద్భుతంగా యాక్ట్ చేసావు తాతయ్య. చాలా థ్యాంక్స్ తాతయ్య. భలేదానివే. నాకు పిల్లలు లేరు గాని ఉంటే నీ అంత మనవరాలు ఉండేదమ్మా. నీ కాపురం నిలబడేదాకా ఎన్ని కష్టాలొచ్చినా నష్టాలొచ్చినా ఈ తాతయ్య మాత్రం నిన్ను వదలడు. నిన్ను వదిలే ప్రసక్తే లేదమ్మా. థ్యాంక్స్ తాతయ్య.
పదండి పద అక్కడేం జరుగుతుందో. సరేదా వసే సరేదా అర్జెంట్గా చికెన్ పొగడట్రా. చూసినావే కోకిలమ్మ, వీడికి సరోజు ఇంట్లో లేదన్న విషయం కూడా గుర్తులేదే. నిజమేనే, పీకల దాకా తాగినుడికి ఏం గుర్తుండి చేస్తుంది?